జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వైదేహి, నువ్వు కూడా ఇవ్వమ్మా. అలాగే. అయ్యో వైదేహి, అలా పడిపోయావేంటి? వైదేహి, లేమ్మా, ఒక్క నిమిషం అత్తయ్య. కళ్యాణం జరిపిస్తే దోషాలు ఉండవు కదా, ఆపదలన్నీ తీరిపోతాయి కదా. ఏ ఆటంకం లేకుండా ముందు సీతారాముల కళ్యాణం జరిపించండి. కళ్యాణం మొదలు కాకుండానే ఈ అపశకునం ఏంటి గురువుగారు? సీతమ్మ వారి విగ్రహం పగిలిపోవడం ఏంటి? దేనికి సంకేతం? నిజం నీడ కాబోతోంది. నీడే నిజంలా రాబోతోందని ముందే చెప్పాను కదా దశరథరామయ్య. ఈ సీతమ్మ ఒలికిపోయింది, ఇంకో సీతమ్మ రాబోతోంది. ఇప్పుడెలా గురువుగారు? ఈ పరిణామంలో మళ్ళీ ఏ ఆపదొస్తుందోనని చాలా భయంగా ఉంది. ఎందుకండి అంత భయపడుతున్నారు? పొరపాటున చేయి జారిపడింది. గురుగారు కూడా చెప్తున్నారు కదా, ఆ సీతమ్మ బదులు ఇంకో సీతమ్మ వస్తుందని. ఇంకో సీతమ్మ బొమ్మ పెట్టి పూజ చేస్తాం, అంతే కదా గురుగారు? అంజీ, వెంటనే ఇంకో సీతమ్మ బొమ్మ తెప్పించు. కుదరదు కౌసల్యమ్మ. జరిగింది మామూలు దోషం కాదు. బొమ్మ బదులు ఇంకో బొమ్మ పెడితే తొలగిపోయే దోషం కాదు. మరి ఏం చేయాలి గురువుగారు? పరిహారం పూజ చెయ్యాలమ్మా. మరి కళ్యాణం గురువుగారు? చెయ్యాలి. కళ్యాణం తరువాత పాప పరిహారం పూజ. కానీ మరో సీత విగ్రహంతో కాదు, వైదేహియే పసుపుతో సీతమ్మ బొమ్మ చేసి కళ్యాణంలో ఆ బొమ్మని ఉంచాలి. అలాగే గురువుగారు. కౌసల్య, పసుపు ఇవ్వండి. ఈ పసుపు కాదు, గుడి ఆవరణలో రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు దగ్గర స్వామివారి పాదాలుంటాయి. నిత్యం భక్తులు పసుపు కుంకుమలతో అక్కడే పూజ చేస్తూ ఉంటారు. ఆ చెట్టు మొదట్లో పసుపును సేకరించి ఆ పసుపుతో సీతమ్మ బొమ్మ చెయ్యాలి. వెళ్ళు మనవరాలా, కళ్యాణ సమయంలో ఈ ఆటంకాలేంటో త్వరగా వెళ్ళు. అలాగే. ఈ మాత్రం ఆటంకాలు ఉండాలే, లేకపోతే నాకే క్లాసులు పీకుతుందా? నేను పూటకొక చీర కట్టుకుంటే నీకెందుకు, చక్రం తిప్పుకుంటే నీకెందుకే? నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా ఉండనివ్వను. ఇదేంటి కళ్యాణం దగ్గర ఉండకుండా అటెక్కడికో వెళ్తోంది? పోనీలే, అంతా మన మంచికే. ఇప్పుడు వైదేహిని ఇట్నుంచుంటే ఎత్తుకుపోతా. నువ్వు వెళ్ళి కళ్యాణంలో కూర్చో. ఇప్పుడా? ఇప్పుడు కాకపోతే అది అక్కడుండగా వెళ్తావా ఏంటి? అది కాదు, ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు. ఇక్కడ మీటింగులు పెట్టకుండా నువ్వు వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.